సాఫ్ట్వేర్ కోర్సులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిగ్రీ ఏదైనా సరే ఏదో ఒక సాఫ్ట్వేర్ కోర్స్ పూర్తి చేస్తే ఐటీ కంపెనీల్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని కోర్సులను కేవలం వారంలో కంప్లీట్ చేయొచ్చు. అమీర్పేట్ సెంటర్ మొత్తం ఇలాంటి కోర్సులతో నిండిపోయి ఉంది. ఒకప్పుడు ఐటీ జాబ్ కొట్టడం చాలా కష్టం. కానీ ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఐటీ కోర్సులు నేర్చుకుంటే ఐటీ జాబ్ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం టాప్ 10 సాఫ్ట్వేర్ కోర్సులను తెలుసుకునే ముందు మా ఛానల్ను మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సాఫ్ట్వేర్ రంగం అనేది పూర్తిగా ప్రత్యేకమైన కేటగిరీ. 30 ఏళ్ల ముందు సాఫ్ట్వేర్ అంటే ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఇప్పుడు 10 మందిలో 80% మంది సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. సాఫ్ట్వేర్లో సెటిల్ కావాలంటే కేవలం బీటెక్ చదివితే సరిపోదు. ప్రస్తుతం దేంట్లో డిమాండ్ ఉందో దానికి సంబంధించిన కోర్సును కంప్లీట్ చేస్తే మంచి శాలరీస్తో టాప్ ఐటీ కంపెనీలో జాబ్ కొట్టొచ్చు. మరి ఆ టాప్ సాఫ్ట్వేర్ కోర్సులేవో తెలుసుకుందాం. టాప్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో మొదటిది మెటా బ్యాక్ ఎండ్ డెవలపర్. దీంట్లో సర్వర్ సైడ్ లాజిక్, డేటాబేస్, వెబ్సైట్, వెబ్ అప్లికేషన్ల పనితీరుకు సంబంధించిన కోర్స్ ఉంటుంది. ఇందులో సర్టిఫికేట్ కోర్స్ చేస్తే బ్యాక్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేయొచ్చు. ఈ కోర్సులో మీరు పైథాన్, లైనక్స్, డిజాంగో వెబ్ ఫ్రేమ్వర్క్ లాంటి స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్స్. ఈ రెండింటికి ఇప్పుడు రోజుకు డిమాండ్ పెరిగిపోతుంది. కంప్యూటర్లో మనుషులు చేసే చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తోంది. ఏఐ ఆల్గారిథం పైన పట్టు పెంచుకుంటే ఏఐతో పని చేయించడానికి సాధ్యమవుతోంది. ఈ కోర్స్ నేర్చుకోవాలంటే మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్లో మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. తరువాత మొబైల్ యాప్ డెవలప్మెంట్. చిన్న బిజినెస్లు చేసేవాళ్ళు కూడా సొంతంగా యాప్ను తయారు చేయించుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ను పెంచుకుంటున్నారు. ఒక యాప్ చాలా మంది బిజినెస్ మ్యాన్ల వ్యాపారాన్ని మార్చివేస్తోంది. సో మొబైల్ యాప్ డెవలప్మెంట్ కోర్సుకు కూడా మంచి డిమాండ్ ఉంది. నెక్స్ట్ డేటా ఎనలైటిక్స్. కంపెనీల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ముందుగా మనకు దానికి సంబంధించిన డేటా చాలా అవసరం. ఈ డేటాను కేవలం డేటా సైంటిస్టులు మాత్రమే బయటకు తీయగలరు. డేటా ఎనలైటిక్స్ కోసం SQL కోర్స్ చేయాలి. సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుందనే విషయం తెలియాలంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఈ కోర్స్ చేస్తే సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంజనీర్, క్వాలిటీ అనలిస్ట్, SCM అనలిస్ట్గా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. 6th కోర్స్ సైబర్ సెక్యూరిటీ. ఈ మధ్య సైబర్ సెక్యూరిటీని కూడా చాలామంది కెరీర్గా ఎంచుకుంటున్నారు. కంప్యూటర్లను మాల్వేర్ల నుంచి, హ్యాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలంటే ఈ కోర్స్ చేయాల్సిందే. పోలీస్, డిఫెన్స్లో కూడా మంచి అవకాశాలున్నాయి. సైబర్ క్రైమ్ను అదుపు చేయడంలో ఈ సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్ రోల్ మామూలుగా ఉండదు. ఎథికల్ హ్యాకర్గా తయారై మంచి జాబ్ను సంపాదించుకోవచ్చు. AWS సర్టిఫైడ్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఈ కోర్స్ నేర్చుకుంటే అమెజాన్ వెబ్ సర్వీస్ ప్లాట్ఫామ్లో మంచి అవకాశాలను పొందవచ్చు. ఈ కోర్స్ నేర్చుకుంటే అమెజాన్ కంపెనీల క్లౌడ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా, ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్గా మంచి ఆఫర్ను కొట్టొచ్చు. IBM డెవలప్స్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉంది. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ కావాలంటే ఇది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ కోర్స్ చేసిన వాళ్ళకి డెవలప్స్ ఇంజనీర్గా, సిస్టమ్స్ ప్రోగ్రామర్గా మంచి అవకాశాలుంటాయి. వెబ్ డిజైనింగ్. సాఫ్ట్వేర్ జాబ్ అవకాశాలు వచ్చిన మొదట్లో చాలామంది ఇవే కోర్సులను నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా వీటికి బాగా డిమాండ్ ఉంది. వెబ్ డిజైనింగ్, వెబ్ ప్రోగ్రామింగ్ కోర్సులను ఫ్రీగా అందించే ఎన్నో ఆన్లైన్ పోర్టల్స్ కూడా ఉన్నాయి. ఇవి నేర్చుకుంటే వెబ్ డిజైనర్గా, గ్రాఫిక్ డిజైనర్గా మంచి జాబ్ ఆఫర్లు ఉంటాయి.